ఈ రోడ్ వచ్చేసి బార్గాస్లోని ఎర్రకుంట ఏరియాలో పాడి షరీఫ్లో ఉన్న రోడ్ ఇది. NH65 హైదరాబాద్ శ్రీశైలం హైవే అంటారు ఇక్కడ. ఈ హైవేలో ఇటు ఎర్రకుంట క్రాస్ రోడ్ నుండి అటు బండ్లగూడ క్రాస్ రోడ్ వరకు రోడ్ వైండనింగ్ వర్క్ నడుస్తుంది. ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి ఎర్రకుంట వైపు ఉన్న రోడ్ వైండనింగ్ పార్ట్. ఇంకా రోడ్ వైండనింగ్ వర్క్ స్టార్ట్ కాలే ఈ పక్క ఎర్రకుంటలో. ఇటు ఎర్రకుంట నుండి అటు బండ్లగూడ వైపు వెళ్ళే రోడ్ ఇది. బండ్లగూడ రోడ్ అంటారు దీన్ని. టోటల్ 1.6 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది ఇది. ఇక్కడ రోడ్ వైండనింగ్కి సంబంధించిన మార్కింగ్ చూడవచ్చు. ఇక్కడ 29 feet 10 inches ఉంది లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో 30 feet ఉంది. ఇప్పుడొక మార్కింగ్ చూసాం కదా ఆ ఆటో పక్కన. ఈ లైన్లో ఇంకా రోడ్ వైండనింగ్ వర్క్ కాలే, మార్కింగ్ వర్క్ కంప్లీట్ అయింది. అటు బండ్లగూడ వైపు చాలా వర్క్ కంప్లీట్ అయింది. ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ ముందు కూడా మార్కింగ్ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి పాత పెంకలిల్లు లాగా కొడుతుంది ఇది. ఇక్కడ చూడొచ్చు 40 feet 7 inch వరకు ఉంది ఇక్కడ మార్కింగ్. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్లోకి చూసుకుంటే ఇక్కడ ఓ ఇంటికి మార్కింగ్ చేశారు. అరౌండ్ 35 feet వరకు చేశారు మార్కింగ్ అక్కడ. ఇదంతా బండ్లగూడ రోడ్ అంటారు ఇది. ఈ రోడ్ వైండనింగ్ ఎందుకు చేస్తున్నారో కింద కామెంట్ చేయగలరు. నేను ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను ఎందుకు చేస్తున్నారో. అప్పటికల్లా మీరు కామెంట్లో మెన్షన్ చేయండి ఈ రోడ్ వైండనింగ్ ఎందుకు చేస్తున్నారు. ఇక్కడ ఈ బండ్లగూడ రోడ్లో ఓ స్కూల్ ఉంది. ఇక్కడ పీస్ కాన్సెప్ట్ స్కూల్ అంట. చూడవచ్చు ఈ రోడ్ ఎంత నేరోగా ఉందో. ఈ రోడ్ని 4 laneగా కన్స్ట్రక్ట్ చేయాలని ఈ రోడ్ వైండనింగ్ వర్క్ నడుస్తుంది. ఎందుకంటే ముందుకెళ్ళి చెప్తా. స్కూల్ పక్కనే ఓ ఫంక్షన్ హాల్ ఉంది. యూనిక్ ప్యాలేస్ అంట. చూడవచ్చు యూనిక్ ప్యాలేస్ అంట. ఇక్కడ ఆఫ్టర్ రోడ్ వైండనింగ్ ఎలాగ అనిపిస్తుందో చూద్దాం అప్కమింగ్ డేస్లో. బార్గాస్లోని ఎర్రకుంట పాడి షరీఫ్ ఏరియాలో నుండి ఇటు యూనిక్ ప్యాలెస్ వరకు వర్క్స్ అనేవి స్టార్ట్ కాలే, ఇంకా స్టార్ట్ అయ్యేటుంది. ఇక్కడ ముందు చూసుకుంటే ఇక్కడ చూడవచ్చు వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇటు చూడవచ్చు మధ్యలో డివైడర్ మీడియాని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఇటు పక్క వెహికల్స్ వెళ్తున్నాయి, ఒక పక్క కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ రోడ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్. అటు లాంగ్లో కనిపిస్తుంది ఫాతిమా కాలేజ్. అది న్యూస్లో బాగా వైరల్ అయింది ఈ కాలేజ్. ముందుకెళ్ళి చూద్దాం. యూనిక్ ఫంక్షన్ హాల్ దాటిన తర్వాత ఓ మస్జిద్ ఉంది. ఇక్కడ మస్జిదే నూర్ అంట. ఈ మస్జిదే నూర్ నుండి ఈ కొత్త రోడ్ వర్క్ అనేటి చూడవచ్చు. అటు లాంగ్లో కనిపిస్తుంది ఫాతిమా కాలేజ్. అది ఇక్కడ డ్రైనేజ్ కూడా చూడవచ్చు, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు ఈ డ్రైనేజ్. ఒకప్పుడు ఈ రోడ్ వచ్చేసి సింగిల్ లేన్గా ఉంటుండే, ఇప్పుడు డబుల్ లేన్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే
ట్రాఫిక్ ఫ్లో, సిటీలో ట్రాఫిక్ ఫ్లో అనేది చాలా ఎక్కువైంది. అయితే పెద్ద పెద్ద వెహికల్స్ మళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఈ కొత్తగా రోడ్ ప్రపోజల్ అనేది తెచ్చారు. రోడ్ వైండనింగ్ చేయాలి, మన 2 lanes ఉన్న రోడ్లో 4 lane చేయాలి. ఎక్కడైతే ట్రాఫిక్ ఫ్లో ఎక్కువ ఉందో ఆ రోడ్స్లలో వెహికల్స్ మూమెంట్ ఫ్రీగా ఉండాలని ఈ రోడ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కొత్తగా. ఈ రోడ్ చూసుకుంటే 3 lane రోడ్ లాగా ఉంది. దీని విడ్త్ చూసుకుంటే ఈ డ్రైనేజ్ లైన్ ఎందుకు వేశారంటే పెద్ద పైప్ లైన్ వేశారు. అక్కడ ఫాతిమా కాలేజ్ పక్కన ఓ చెరువు ఉంది. చెరువు అవుట్లెట్ ఉండొచ్చు, అవుట్లెట్కి సంబంధించిన డ్రైనేజ్ లైన్ ఉండొచ్చు నాకు తెలిసి. ఆల్రెడీ మన ఛానల్లో ఒకటి ఓల్డ్ సిటీ రోడ్ వైండనింగ్కి సంబంధించిన ఓ వీడియో రిలీజ్ చేశాను. అప్పట్లో నగర్బోలి నుండి అటు డబీర్పుర పోలీస్ స్టేషన్ వరకు 40 feet రోడ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో దీన్ని డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఓ గేట్ పైన పేరు చూడవచ్చు, సోనీ గ్రూప్ అని ఉంది. ఇలా మనం ముందుకు వెళ్దాం. ముందు వర్క్స్ నడుస్తున్నాయి చూడొచ్చు. ఇది వచ్చేసి బారిస్టర్ ఫాతిమా కాలేజ్. ఇది ఇక్కడ బండ్లగూడ చెరువు పక్కన ఉంటుంది. ఇక్కడ బండ్లగూడలో రోడ్ వైండనింగ్ వర్క్ చూడొచ్చు. బారిస్టర్ ఫాతిమా కాలేజ్ ఎదురుగా ఇంకా రోడ్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది. చాలా రోజులైంది దీనిపైన వీడియో చేద్దాం అనుకున్నా, ఇలా టైం దొరికింది. న్యూస్లో దీని రిలేటెడ్ టాపిక్ ఏంటంటే ఈ కాలేజ్ రిలేటెడ్ అవతల బండ్లగూడ చెరువు ఉంటుంది. ఆ చెరువులో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారని అప్పట్లో కొంతమంది ఉండి హైడ్రాలో ఫిర్యాదు చేశారు అప్పట్లో. అందుకోసమే ఈ కాలేజ్ అనేటి న్యూస్లో బాగా వైరల్ అయింది ఈ మధ్య. ఇక్కడ కాలేజ్ దగ్గరలో చూడొచ్చు రోడ్ వైండనింగ్కి సంబంధించిన వర్క్ ఇదంతా చూడొచ్చు. దీన్ని విడత చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చూడొచ్చు మీడియన్కి సంబంధించిన మార్కింగ్ చూడొచ్చు. ఇటు ఇక్కడ మీడియన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ రోడ్ మధ్యలో. అటు అంబర్పేట్ దిక్కు కూడా ఫ్లైఓవర్ సైడ్లో ఓ మస్జిద్ ఉండే, మస్జిద్ పక్కన చిన్న చిన్న గ్రేవ్స్ ఉండే. దాని రిలేటివ్ వీడియో కూడా వస్తుంది అప్కమింగ్ డేస్లో. అప్పట్లో వెయిటింగ్లో ఉండే, ఇప్పుడు దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే రోడ్ వైండనింగ్ వర్క్ అయిపోయి ఈ రోడ్ కోసం లెవెలింగ్ చేసినట్టు అవుతుంది ఈ ల్యాండ్ అంతా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో మెన్షన్ చేయగలరు. చూడొచ్చు మీడియన్కి సంబంధించిన మార్కింగ్ అయింది. ఓ పక్క రోడ్ వేశారు, దాని పక్క వర్క్ నడుస్తుంది. రైట్ సైడ్లో రోడ్ వేశారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వర్క్ నడుస్తుంది చూడొచ్చు. ఇక్కడ వెహికల్ మూమెంట్ చూడొచ్చు. ఈ వర్క్ స్టార్ట్ కాకముందు ఈ రోడ్ చూడొచ్చు ఎంత నేరోగా ఉందో. ఇక్కడ చూడొచ్చు ఈ రోడ్లో 2 side వెహికల్స్ ఉంటుంది అప్పట్లో. దీని యొక్క విడ్త్ చూడొచ్చు మీరు. ఈ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఈ రోడ్ యొక్క విడ్త్ చూడొచ్చు ఎంత నేరోగా ఉండే. దీన్ని ఇంత వైడ్ చేశారు. ఈ పక్కనే కాక డివైడర్ అవతల మీడియన్ అవతల కూడా రోడ్ ఉంది. ఇంకా అరౌండ్ 6 lane రోడ్ వరకు వెడల్పు చేశారు దీన్ని. ఇంతకుముందుకు మనం మస్జిద్ నూర్ నుంచి ఈ రోడ్ వర్క్స్ అనేది చూసాము. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే రోడ్ వర్క్స్ అనేటివి. ఇక్కడ మస్జిద్ నూర్ నుండి ఇటు బారిస్టర్ ఫాతిమా కాలేజ్ దాటి ముందుకెళ్తున్నాం మనం.
ఇక్కడ ఈ వర్క్ వచ్చేసి టు అల్ ఆరిఫ్ జనరల్ హాస్పిటల్ అండ్ యునాని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళే రోడ్ పక్కన ఇది లాంగ్లో ఏదో విల్లానో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. ఇక్కడేమో నోర్ ఫంక్షన్ హాల్ అంట, అది లెఫ్ట్లో. ఇక్కడ లోకల్లో ఓ పెద్దయినా అడిగితే 1 year పూర్తయింది వర్క్ స్టార్ట్ అయ్యి, మధ్యలో ఆపేశారు అని చెప్పారు. మనము రోడ్ వర్క్ ఏదైతే యూజ్లో లేదో అదే రికార్డ్ చేద్దాం. ఇది వచ్చేసి నూర్ ప్యాలేస్, ఇది సారీ నూరీ ప్యాలేస్ అంట, ఇది నూరీ ప్యాలేస్. ఇక్కడ రోడ్ ఎదురుగా చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో రోడ్. ఇది ఫంక్షన్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇటు నూరీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న రోడ్ ఇది. ఇది వచ్చేసి నూరీ ప్యాలెస్. నూరీ ప్యాలెస్లో చూడవచ్చు, రైట్ సైడ్ ఏమో లేడీస్ కంట, లెఫ్ట్ సైడ్ జెంట్స్. ఈ ముస్లిం మిత్రుల దాంట్లో ఇలానే ఉంటుంది, లేడీస్కి ఇంకా జెంట్స్కి వేరే సెక్షన్ ఉంటుంది ఫంక్షన్స్ అయ్యేటప్పుడు. ఇటు ఈ బండగూడ లైన్లో గ్రానైట్స్ కూడా దొరుకుతాయి చూడవచ్చు, గ్రానైట్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. వచ్చేసాం మనము అటు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరలో వచ్చేసాం. లాంగ్లో అటు బస్సెస్ కనిపిస్తున్నాయి, వర్క్ నడుస్తున్నట్టు, జేసీబీ వర్క్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది లాంగ్లో. ముందుకెళ్దాం ఇంకా. ఇప్పటిదాకా మనం నడుచుకుంటూ వచ్చిన రోడ్ వచ్చేసి రైట్ సైడ్లో ఉన్న రోడ్ ఇదంతా. రోడ్ దగ్గరలోకి వచ్చేసినాం మనం, బండ్లగూడ క్రాస్ రోడ్ దగ్గరలో ఉన్నాం మనం. హుండాయ్కి సంబంధించిన జేసీబీ చూడవచ్చు ఇక్కడ. అటు ఎర్రకుంటలో వీడియో స్టార్ట్ చేసాం కదా, ఎర్రకుంట నుండి వచ్చే వెహికల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ బండ్లగూడ రోడ్లో కనెక్ట్ అవుతాయి. అది వచ్చేసి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్. అటు చంద్రాన్గుట్ట నుండి ఇటు ఆరాం గారికి వెళ్ళే రోడ్ ఇది, ఈ రోడ్లో కనెక్ట్ అవుతాయి. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో కూడా చూడవచ్చు, రోడ్ వైండరింగ్ చేశారు. రైజింగ్ హై స్కూల్ ఉంది, దాని పక్కన HNWSSBకి సంబంధించిన వాటర్ పైప్ లైన్ వేస్తున్నారు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ అది. దానికి సంబంధించిన వర్క్ నడుస్తుంది బండ్లగూడ క్రాస్ రోడ్లో. ఇది వచ్చేసి బండ్లగూడ క్రాస్ రోడ్ కనిపిస్తుంది. నఫీస్ ఫంక్షన్ హాల్ దాని ఎదురుగా వాటర్ పైప్ లైన్ వర్క్ నడుస్తుంది. ఇది వచ్చేసి బండ్లగూడ రోడ్ వచ్చేసి దీంట్లో కనెక్ట్ అవుతుంది. ఇక్కడికించి ఆరాం గారికి వెళ్ళిపోవచ్చు, ఎర్రకుంటకించి వచ్చేవాళ్ళు. మళ్ళీ ఇటు చంద్రాన్గుట్టకించి వచ్చేవాళ్ళు ఇటు దీంట్లో కనెక్ట్ కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయగలరు.